ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్ బకరా 2వ సూర 49వ ఆయతు పఠిస్తున్నాను. ఫిరౌన్ ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభు తరపు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. 50 సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటన గుర్తుకు తెచ్చుకోండి. ఆ తర్వాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ళ ముందే ఫిరౌన్ ప్రజలను మేము అందులో ముంచి వేశాము. 49. ఫిరౌన్ ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోరంగా హింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభు తరపు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఆ తర్వాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా అవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ళ ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచి వేశాము. దాని వివరణ ఉంది. ఫిరౌన్ ప్రజల అంటే 20వ వివరణ ఉంది. ఫిరౌన్ అను మేము ఫిరౌన్ ప్రజలుగా అనువాదం చేశాం. ఇందులో ఫిరౌన్ వంశం వారు మరియు ఈజిప్టు పాలక వర్గం వారు ఉభయులు చేరి ఉన్నారు. బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేసేవారు. మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభువు తరపు నుండి మీకు కఠిన పరీక్ష ఉండినది. సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ళ ముందే ఫిరౌన్ ప్రజలను మేము అందులో ముంచి వేశాము. ఇంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్ బకరా 2వ అధ్యాయము 49 మరియు 50 తెలుగు అనువాదం మనం ఇప్పుడే విని ఉన్నాము. దాని సంక్షిప్త వివరణ ఏంటిదంటే, మనం గత 2 రోజుల నుంచి చెప్పుకుంటున్న విషయం, ఇజ్రాయిలు జాతికి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తాను ఇచ్చినటువంటి వరాలను, అనుగ్రహాలను, మేళ్లను గుర్తు చేస్తూ వారు ఏదైతే సన్మార్గం నుంచి తప్పిపోయి ఉన్నారో వారిని మళ్ళీ సన్మార్గం వైపునకు రండి అని హితోపదేశం, హెచ్చరిక చేసే సందర్భంలోనివే ఈ వాక్యాలు. ఇక్కడ ఇజ్రాయిలు జాతికి అల్లాహ్ చేసిన ఒక గొప్ప వరం ఏమిటంటే, ఫిరౌన్ అనే ఒక కఠినాత్మడైన ఒక రాజు ఉండేవాడు, దుష్టుడైనటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజు, ఆ పాలకుడు ఏం చేశాడంటే బనీ ఇస్రాయిల్ జాతిని బానిసత్వములోకి తీసుకున్నాడు, బానిసలుగా మార్చుకున్నాడు. బానిస అంటే ఇక వాడితోటి ఇష్టం వచ్చిన పని చేయించుకోవచ్చు, కానీ ఎటువంటి స్వతంత్రత ఉండదు. కేవలం బ్రతకటానికి తిండి మాత్రమే బ్రతకదు. 2 పూటల అది పని చేయించుకో, 2 పూటల తిండి పెట్టి వాటితోటి పశువుల కంటే హీనంగా పని చేయించుకుంటారు. దాన్ని బానిసత్వం అంటారు. బనీ ఇస్రాయేల్ జాతిని చంపేస్తారు ఎదురు తిరిగితే. బనీ ఇస్రాయేల్ జాతిని బానిసలుగా మార్చుకుంది ఫిరౌన్. ఆ ఫిరౌన్ బానిసత్వం నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మోషే ప్రవక్తను పంపించి వారికి విముక్తి కలిగించాడు, వారిని స్వతంత్రులుగా మార్చాడు. ఆ ఘోరమైన హింస నుంచి వారిని కాపాడాడు. అతడు నానా రకాలుగా హింస పెట్టేవాడు. ఎట్లనే అంటే
ఆ బనీ ఇశ్రాయేలు జాతిలో పుట్టే ప్రతి మగ పిల్లవాడిని నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు, ఆడపిల్లను మాత్రం బ్రతకనిచ్చేవాడు. అంత కఠినుడు, క్రూరుడు. అంతటి హింస నుంచి మిమ్మల్ని కాపాడాడు కదా, రక్షించాడు కదా, మీకు విముక్తి కలిగించాడు కదా ఆ సృష్టికర్త అల్లా. మరి మీరు ఈ వరాన్ని గుర్తు చేసుకోనైనా సరే సన్మార్గాన్ని అవలంబించండి, ఆయనను విశ్వసించండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అని అల్లా వారికి నచ్చ చెప్తున్నారు. ఇక అల్లా ఆ ఫిరౌను బానిసత్వం నుండి కాపాడేటప్పుడు చేసిన ఒక గొప్ప ఏర్పాటు గురించి ఇక్కడ చెప్తున్నాడు. అదేంటిదంటే, ఒకవైపు ఫిరౌన్ సైన్యం ఈ ఇజ్రాయేల్ జాతిని వెంటాడుతుంది. వారు ఫిరౌను రాజ్యం నుంచి వెళ్తున్నప్పుడు ఆ ఫిరౌను సైన్యం వారిని వెంటాడుతుంది, పెద్ద సైన్యం, పట్టుకొని చంపేయటమే. అప్పుడు వీళ్ళు పారిపోతూ వెళ్తూ ఉండేసరికి ముందర ఒక పెద్ద సముద్రం అడ్డొస్తుంది. మరి ముందుకు పోతేనేమో సముద్రం, వెనక్కిపోతేనేమో సైన్యం. ముందుకు పోయి ముందు నుయ్యే గనక గొయ్యి అంటాడు. ఆ సందర్భం ఎదురైనప్పుడు సృష్టికర్త అయినటువంటి అల్లా మోషే ప్రవక్తకు, మూసా ప్రవక్తకు తన చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం మీద కొట్టు, ఆ సముద్రం 2 భాగాలుగా విడిపోయి నీకు దారి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అల్లా ఆయనకు తెలియజేసినప్పుడు, ఆ మూసా ప్రవక్త అల్లా ఆజ్ఞల మేరకు, అల్లా సూచనల మేరకు తన చేతికర్రతో సముద్రాన్ని కొట్టినప్పుడు అది 2 భాగాలుగా చీలిపోతుంది. చీలిపోయి మధ్యలో దారి ఏర్పడగానే ఇజ్రాయిల్ జాతి, బనీ ఇస్రాయిల్ జాతి ఆ దారి గుండా ఆ సముద్రాన్ని దాటుతుంది. కానీ ఫిరౌను సైన్యం మరి ఫిరౌను ఆ దారిలోకి రాగానే మళ్ళీ అల్లా ఆజ్ఞ మేరకు, అల్లా సూచనల మేరకు ఆ సముద్రం యొక్క 2 భాగాలు కలిసిపోతాయి. అతడు నీటిలో మునిగి చనిపోవటం జరుగుతుంది. అది కళ్ళ ముందు జరిగిన సంఘటన బనీ ఇజ్రాయెల్ జాతికి. వాళ్ళు కళ్ళతో చూసుకున్నారు. అంత పెద్ద సైన్యం, వామ్మో వీరిని మేము ఎదిరించలేము అనుకున్న సైన్యం కళ్ళ ముందే సముద్రంలో మునిగిపోతుంది నిస్సహాయులుగా. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ అల్లా అంటున్నాడు, ఇది మీ కళ్ళ ముందే జరిగింది కదా, మీరు చూస్తూ ఉన్నారు కదా, అల్లా యొక్క ఏ అనుగ్రహాన్ని మీరు తిరస్కరించగలుగుతారు? మీకు ఆయన మీకు మేలు చేయలేదా సృష్టికర్త? కాబట్టి ఆయనను విశ్వసించండి, ఆయన ప్రవక్తలను విశ్వసించండి, ఇకనైనా మారండి అని చెప్పడం జరుగుతుంది. 51 నుంచి 52 చదవండి. మేము మూసాను 40 రెయంబవళ్ళు నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవటం చూసి ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము. ఓకే, మళ్ళీ 21 నుంచి 52. మేము మూసాను 40 రెయంబవళ్ళు నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు అన్నదానికి వివరణ అంటే, ఈజిప్టు నుండి విముక్తి పొందిన తర్వాత ఇశ్రాయేలు సంతతి వారు సినాయి ద్వీపకల్పానికి చేరుకున్నారు. అప్పుడు అల్లా హజ్రత్ మూసా అస్సలాంను 40 రెయంబవళ్ళు ఉండటానికి తూర్ పర్వతానికి పిలిచాడు. ఇప్పుడు స్వతంత్రమైన జాతికి షరియత్ సూత్రాలను, నిత్య జీవితానికి సంబంధించిన ఉపదేశాలను ఇవ్వటానికంట మీరు అతను లేకపోవడం చూసి ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము. ఈ వాక్యాలలో ఏముందంటే, మూసా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జాతికి ఫిరౌను బానిసత్వం నుంచి విముక్తి కల్పించి ఈజిప్టు దేశం నుంచి
ఆ దేశం నుంచి వేరే చోటికి పోయి బతకండి అని ఆదేశం వచ్చినప్పుడు ఇక వీరందరూ కలిసి బయలుదేరారు. ఒక చోట సినాయి ద్వీపకల్పం వచ్చిన కాడ సినాయి ద్వీపకల్పం చేరుకున్న తర్వాత సృష్టికర్త అయినటువంటి అల్లా ఏం చేశాడంటే వాళ్ళ లీడర్, వాళ్ళ నాయకుడు, వాళ్ళ ప్రవక్త అయిన మూసాను ఆ సినాయి పర్వతం మీదకి మూసా నీ ఒక్కడివేరా, నీకు నేను గ్రంథం ఇస్తాను, శాసనాలను తెలియజేస్తాను. ఎందుకంటే వీళ్ళు వేల సంవత్సరాల వరకు ఫిరౌను రాజుల బానిసత్వంలో ఉండి జీవించే పద్ధతి కూడా మర్చిపోయారు. నియమాలు నిబంధనలు ఏమి లేకుండా అయిపోయింది. మళ్ళీ వీళ్ళకి చట్టాలు, నియమాలు, పద్ధతులు అన్ని నేర్పటానికి, ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి మూసా ప్రవక్తను సృష్టికర్త అయినటువంటి అల్లా సినాయి కొండ మీదకి 40 రోజుల వరకు రండి అని పిలిచినప్పుడు ఆయన వెళ్తూ ఆయన తమ్ముడైన హారూన్, మూసా ప్రవక్త తమ్ముడు ఎవరు? హారూన్. ఆయన కూడా ప్రవక్తే. హారూన్ ఆ ప్రవక్తకు నాయకత్వం అప్పచెప్పి నువ్వు వచ్చిన దాకా నువ్వు చూస్తూ ఉండవు అప్పచెప్పి ఆయన అక్కడికి వెళ్తారు. అయితే మూసా ప్రవక్త లేనిది చూసి ఈ వ్యక్తులు, ఎవడో ఒక దుష్టుడు ఒక ఆవు బొమ్మ తయారు చేసి అందులో నుంచి ఊదగానే అది శబ్దం చేస్తుంటే, అబ్బో ఇదేదో ఇంత శబ్దం వస్తుంది కదా, ఇది దేవుడై ఉంటది అని ఆవును దేవుడిగా చేసుకోవటం మొదలుపెట్టారు మూసా ప్రవక్త. వీళ్ళు ఇప్పుడే ఫిరౌను చనిపోవటం చూశారు, ఫిరౌను బానిసత్వం నుండి అల్లా రక్షించడం చూశారు. ఎంతో గొప్ప మేళ్లు పొంది వాటిని చూసి కూడా సృష్టికర్తను కాదని వీళ్ళు చూడండి ఎంత తిరస్కార వైఖరి అవలంబించారో. కానీ అయినప్పటికీ కూడా అల్లా ఏం చేశాడంటే, సరే అనేక సంవత్సరాలు వీళ్ళు బానిసత్వానికి లోనై ఉన్నారు కాబట్టి వీరిలో ఆ లక్షణాలు ఉండి ఉంటాయి, సరే మరొక అవకాశం ఇద్దాము అని వారు అంత పెద్ద తప్పు చేసినా వారిని తౌబా చేసుకోండి, పశ్చాత్తాపపడండి, సృష్టికర్త అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆవు దైవం కాదు అని వారికి నచ్చజెప్పి వారి యొక్క తప్పులను అల్లా క్షమించి వేశాడు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వాళ్ళకి ఏమేమి అనుగ్రహాలు ఇచ్చాడో మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తున్నాం బనీ ఇశ్రాయేల్ జాతికి. ఓకే, ఇన్షాల్లా ఇంకా ముందు ఇంకా చాలా వస్తాయి. అది ఇన్షాల్లా మనం నెక్స్ట్ రేపు చదువుదాం ఇన్షాల్లా. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఆరునా తమ్ముడు, మూసా తమ్ముడు? అవును, అవును. దాంట్లో కూడా ఆరునేనా ఇస్తా మన హారూన్ పేరు సేమ్ మూసా, ఇందులో హారూన్ ఏమంటారు ఆ పేరు, నేను మళ్ళీ చూసి చెప్తాను మీకు. ఓకే.